తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మామిడికాయల మార్కెట్ యార్డు వద్ద ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో సాంకేతిక లోపం వలన పొగలు రావడంతో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ వెంకటరమణ చాకచక్యంగా బస్సును నిలిపి ప్రయాణికులందరినీ దించి వేరే బస్సులో పంపించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సు తిరుపతి నుండి కడపకు వెళుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అనంతరం ఎలక్ట్రిక్ బస్సును డ్రైవర్ కోడూరు నుండి తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతి నుంచి బయలుదేరాం కడపకి. ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ నేను. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వీల్కి ఆయిల్ సీల్ ఒకటి లీక్ అవ్వడం వల్ల ఆ ఆయిల్ వచ్చి బ్రేక్ డ్రమ్ముల పైన పడడం వల్ల పొగ వచ్చింది. అంతే, బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ బండి వెహికల్ కూడా స్టార్టింగ్లోనే ఉంది, రన్నింగ్లో ఉంది. ప్యాసింజర్లని సేఫ్టీగా వేరే బస్సుకు మేము ఎక్కడం జరిగింది. ఇది రిటర్న్స్ ఎంటీ బండి తీసుకొని అలిపిరెడ్డి పోతూ వెళ్తున్నాం. అది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.